ఇంట కూర్చొని ఉండినప్పుడు చదవమ్మా. యూదా పెద్దలను నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనపడెను. నడుము మొదలుకొని అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనపడను. నెక్స్ట్ చదువు. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనుగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నేను దేవుని దర్శనమును చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు నన్ను దించెను. చాలు వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా కనుడా నాయన, ఈ దినప్రాయంలో యెహెజ్కేలు ద్వారా మాతో ఏం మాట్లాడబోచున్నావు ప్రభువా? యేసయ్యా, నీ చిత్తము నీ ఉద్దేశంలో నీ ప్రజలను నీ బిడ్డలను ఇక్కడ కూర్చొని పెట్టి ఉన్నావు ప్రభువా. వారికి ఏది అవసరమైందో నీ వాక్కును వారి నోటితో మీరు తినిపించండి ప్రభువా. సంతృప్తిగా సమృద్ధిగా నీ బిడ్డలు తిని దానిని ఆనందించే విధంగా సహాయము దయచేయమని అయ్యా, నా నోటికి మీరు బోరుగా ఉండి నన్ను వాడుకోమని మా రక్షకుడు విమోచకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ యెహెజ్కేలుని ప్రభువారు వారి గృహము యొక్క కూర్చొని ఇలా పాస్టర్ గారు ఇలా కూర్చున్నట్టు ఆయన కూర్చున్నాడు. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యూదా ప్రజలంతా కూడా, మనం ఇక్కడ బైబిల్ అంతా కూడా ఏం చదువుతుంటాం అంటే హెబ్రీయుల గురించి, యూదుల గురించి, ఇజ్రాయిల్ అనేటువంటి ఒక ప్రజ గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం తీసుకున్న అంశం, ఆ రోజులలో యేసుక్రీస్తు ప్రభువారు యూదులలో ఉన్నాడు కాబట్టి యూదుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అయితే మనం ఏం చేయాలి? మన గురించి మనమే. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? దైవజనుడైనటువంటి యెహెజ్కేలు కూర్చున్నాడు. ఆయన ఎదురు ఎవరు కూర్చున్నారంట? యూదా సంఘ పెద్దలు కూర్చున్నారంట. మనం ఇక్కడ ఒకటి అనుకున్నాము, దైవజనుడైనటువంటి మార్కు బ్రదర్ ఇక్కడ కూర్చున్నారు. సంఘంలో ఉన్నటువంటి మీరంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారట? ప్రభుని ఆరాధిస్తున్నారు, లేదా ప్రభు మాటలు చెప్తుంటే మీరు వింటున్నారు. ప్రభు యొక్క బ్రదర్ చెప్తారు, చాలా ఇష్టమైన మాట నాకు అది. అయ్యా, నాకే సమస్య వచ్చినా నేను ఉపవాసం ఉంటా, ప్రార్థన చేస్తాం. నేను చేస్తాను, నువ్వు చేస్తావు. సమస్య రాకుండానే అయ్యా యేసయ్యా కాపాడు, యేసయ్యా కరుణించు అని అందరం అంటాం. ఒక గంట మోకాలు వేసి కూర్చొని ప్రార్థన చేస్తావా? నువ్వు కూడా అంటావు, అయ్యా ప్రార్థన చేస్తానయ్యా, యేసయ్యా నాకు ఈ సమస్యను తొలగించు ప్రభు అని. ఈ బాలుడు కూడా అంటాడు, ఆ సమస్య కోసము, అది నీ నుండి తొలగిపోవడానికి కోసము, అది నీ నుండి నిన్ను అంటకుండా బయటికి పోవడం కోసం మోకరించే వాళ్ళు ఉంటారు. అది మన దైవజనుడే ఉంటాడు. నీ సమస్య కోసం, నా సమస్య కోసం, మన యొక్క సంఘంలో ప్రతి అవసరాలు, అక్కరలు, అనారోగ్యాలు ఏమొచ్చినా కానీ వాటిని తొలగించడాని కోసము, వాటిని పక్కకు నెట్టివేట కోసం దైవజనుడు ప్రార్థన ఎలా కూర్చుంటున్నాడు? నేను ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా దైవజనుడు ఒక మాట అంటాడు నాకు, అయ్యా నేను కొండకి వెళ్తున్నాను అయ్యా అంటాడు. నాకు చాలా ఇష్టము. అసలు ఆ కొండ ఎక్కడ వచ్చేద్దామని నేను అనుకున్నాను. గుంటూరులో ఉన్న రోజు ఒక్క రోజు కూడా నన్ను తీసుకెళ్ళలేదు బ్రదర్. ఈ రోజు చూస్తేనేమో నేను బాపట్ల వెళ్ళిపోయాను. మిమ్మల్ని చూడాలంటే సంవత్సరం బట్టి నేను అనుకున్నాను. అయితే ప్రభు చిత్తంలో ప్రభు నన్ను గుంటూరు నుంచి
బాపట్ల తీసుకెళ్ళిన తర్వాత అనేక సంఘాలలో ఆయన నన్ను వాడుకుంటూ, అనేక సంఘాలలో ఒక ఇవాంజలిస్ట్గా తిరుగుతున్న నా జీవితాన్ని పాస్టర్గా ఏర్పాటు చేసి, ఒక సంఘంలో అసిస్టెంట్ పాస్టర్గా చేస్తూ, ఇంకా మిగిలిన సమయంలో అనేక సంఘాలలో తిరుగుతూ అనేక ఆత్మలకు నాకు ప్రభు బోధించినటువంటి మాటలను అనేకులను పంచి, వారిలో ఉన్నటువంటి అనేక దారి తప్పిన మార్గాలను సరిచేయటానికి నా వంతుగా ప్రభు నాతో మాట్లాడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరం చెప్తాం హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలుని ప్రభు వచ్చాడు. ఆయన కూర్చొని ఇలాగే కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైందంట, ప్రభు దిగి వచ్చి తల ఇలా పట్టుకొని ఏం చేశాడు, తల పట్టుకొని పైకి ఎత్తుకెళ్ళాడంట. యాడికి ఎత్తుకెళ్ళాడు చదవమ్మా. ఆయన తల పట్టుకొని మూడో అధ్యాయం ఉంటుంది చూడు. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి యెహెజ్కేలు తల వెంట్రుకలు పట్టుకొని ఆత్మ ఏం చేసినట్ట, మార్క్ గారు రండి అని చెప్పేసి ప్రభు ఆత్మ పట్టుకొని జుట్టు పట్టుకొని వారికెళ్ళి ఎక్కడ పెట్టింది, ఆకాశానికి భూమి మధ్యలో యాలాడదీసింది. ఈరోజు మీ యొక్క దైవజనుని విషయం కూడా ప్రతినిత్యము కన్నీరు విడిచుచు, మరి అక్కడ పైన ఏదన్నా ప్రార్థన చేసుకున్నప్పుడు చెట్లు కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయి నేను చూడలేదు. దైవజనుడు ఎప్పుడు చెప్పినా నేను మోకరించానయ్యా, ప్రార్థన చేస్తున్నాను అంటాడు. చూడండి, మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయడానికి ఆయనకి ఇచ్చినటువంటి ఓ గొప్ప మనసు. నేను గతంలో మీతో అనేక మార్లు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాను, కానీ ఏదో పొల్లుగా ఏదో బ్రదర్ అవకాశం ఇచ్చాడు, మీతో మాట్లాడాను. కానీ ఇప్పుడు ఒక మాట నన్ను చూడండి, ప్రభు వచ్చి జుట్టు పట్టుకొని ఏం చేశాడు, మధ్యాకాశానికి తీసుకుడని ప్రభు నన్ను కూడా ఒకనొక దినాన్న తాకి, నా కుమారుడానికి నేను పని అప్పచెప్పాను, నిన్ను నేను ఏమిచ్చాడంటే నాకు వాగ్దానం ప్రభు, నువ్వెవరో తెలియని ప్రాంతంలో నువ్వంటే, ఇప్పుడు నేను ఈ సంఘంలోకి వస్తే విజయ భాస్కర్ నాకు తెలుసు, గుంటూరులో 24 సంఘాలకి అయితే కొంతమందికి తెలుసు. ఇలా తెలియకూడదు, తెలియని ప్రాంతంలోకి వెళ్ళి నిన్ను నా సాధనంగా వాడుకుంటానని ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. అలా దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట్లాడు, ప్రతి దినం 4 గంటలకి నాకు ఒక చిన్న సమస్య ఉంది, అది బ్రదర్కి తెలుసు. 2:30 గంటలు దాటినట్టు రాత్రుల్లో నిద్రపోతుంటే మెలుగు వచ్చి కొంచెం మనసంతా టెన్షన్ పడి ఒక రకమైన ఆందోళనలో ఉండేది. బ్రదర్కి ఫోన్ చేస్తాను, ఈ సమయం అవుతుంది, అక్కడ దైవజనుడితో షేర్ చేసుకొని నేను ప్రార్థన చేయించుకోవాలంటూ ఎప్పుడు ఫోన్ చేసినా 2వ రింగికే ఫోన్ ఎత్తి బ్రదర్ ఏమైందని ప్రార్థన చేసి ఆ సమస్య కోసము మొరపెట్టేవాడు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభు ఆ సమస్య నుంచి తీసేసి నీవు 4 గంటలకు లేచి కూర్చొని నేను చెప్పే ప్రతి అంశం గురించి నువ్వు ప్రార్థన చేయి అని ఎప్పుడైతే ఆయన నాకు వాక్కిచ్చి ఆయన అభిషేకించాడో, ప్రియ జనాంగమా, ఈరోజు నేను లేచి 4 గంటలు అవుతుందంటే ఎంత నిద్రపోని. నిన్నటి దినమైతే మన చిలుకలూరుపేట దగ్గర తోబాడు అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఓపెన్ మీటింగ్స్కి వెళ్ళాము. మేము వచ్చాక 2:30 అయింది. అలా పడుకొని 2 నిమిషాలు గట్టిగా 3:30, 4 గంటన్నర నిద్రపోగానే ప్రభు ఆత్మ వచ్చింది, లే 10వ తరగతి చదువుతున్న పిల్లల గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి ఆయన ఆత్మ ప్రేరేపిస్తుంది. ప్రియ సంగమా, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీకోసం పోరాడుతున్నటువంటి దైవజనుడు ఉన్నాడు, మీకోసము నిత్యము మొరపెడుతున్నాడు. నువ్వు ఎలా మోకరించలేకపోతున్నావు, నీ కుటుంబం గురించి ప్రార్థించలేకపోతున్నావు, ఆయన మహిమైశ్వర్యాన్ని నీ కుటుంబంలోనికి నువ్వు దించలేకపోతున్నావు. కాబట్టి నువ్వెవరిని ఆశ్రయించాలి? నీ సంఘ కాపరిని ఆశ్రయిస్తే ఆయన కుటుంబంలో నిమిత్తమై ఆయన ప్రత్యేకించుకున్నాడు. దేనికోసం ప్రత్యేకించుకున్నాడు? నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, నా సంఘంలో నా బిడ్డలను, వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తానని. చూడండి, నేను గురించి చెప్తుంటే చాలా బాధేస్తుంది. ఎక్కడ నేను పడిపోతానో అంటున్నాడు.
ఆ శ్రమ అనుభవిస్తూ కూడా ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుందంటే, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని, ఆ క్షేమం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నీ కుటుంబ ఆశీర్వాదం కోసము దైవజనుడు వెనకాల కాలిపోతూ ఉంటాడు. ఆ రీతిగా యెహెజ్కేలును కూడా ఇలాగే తీసుకెళ్లి ప్రభు ఏం చేస్తున్నాడు, ఆకాశ మధ్యంలో పెట్టి, చూడు నా సేవకుడా, ఇక్కడ సేవకుడికి దేవుడికి మధ్య ఒక మాటలయ సంఘర్షణ జరుగుతుంది. మాటల సంఘర్షణ, ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. ఏమని మా తర్వాత చదువు, 6వ అధ్యాయం చదువు, 5 చదువు. నరపుత్రుడా, ఉత్తర వైపు నేల చూడమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తర వైపు తేరు చూసితిని. ఉత్తర వైపున బలిపీఠము గుమ్మము లోపల రోషము పుట్టించు. ఏం కనపడ్డాయంట? అందరూ చెప్పండి, ఏం కనిపించాయంట? రోషము పుట్టించే విగ్రహాలు ఆయనకి కనిపించాయంట. దైవజనుని తీసుకెళ్ళి మధ్యాకాశం తీసుకెళ్ళి ఆ నుంచి ప్రభు చూపిస్తున్నాడు, మార్కు నీ బిడ్డల వైపు చూడు, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటే, యెరూషలేము పట్టణం అంటే 12 గుమ్మాలు కలిగినటువంటి ప్రభువుకి ఇష్టమైన పట్టణం. ఆ పట్టణంలో ఉత్తర వైపు ద్వారం మాత్రం నిలబెట్టి, రానా కుమారుడా మార్కు, నీ బిడ్డల గురించి నువ్వు చూడు, ఏం చేస్తున్నారు చూడని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ప్రభువు ఇలా హత్తుకొని ప్రభు దగ్గర పెట్టుకొని దైవజనుడితో మన యొక్క విషయాలు చూపిస్తున్నాడు దేవుడు. ఏముందంటే అక్కడ చదవమా, నరపుత్రుడా, వారి చేయి దానిని నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇజ్రాయేలీలు హేయ కృత్యములు చూచితివా. చూడండి, మనం ప్రతిదినం ఈ సంఘం మొదలుపెట్టింది మొదలుకొని, ఒక మాట చెప్పాలంటే బ్రదరు కూడా హైందవుల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, పుట్టుక క్రైస్తవ అయినటువంటి వ్యక్తి కాదు. అయినా కానీ ప్రభువుని రుచి చూసి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం అంటాడు, వారి దేవుడు ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యములు, ఆ యొక్క యోర్దాను నదిని వారి ప్రజలని దాటించటాని కోసము ఈ యోర్దాను నదిని ఎండబెట్టిందంట. ప్రభు ఏం చేశాడు, వారి ప్రజలను క్షేమముగా ఆ వెనకొస్తున్న శత్రువు నుంచి దాటించడానికి యోర్దాను నదిని ఎండబెట్టాడంట. అది తెలుసుకున్నటువంటి శత్రు రాజ్యాలన్నీ కూడా గడగడగడ వణుకుచు, నిజమైన దేవుడు ఇజ్రాయేలు దేవుడు, నిజమైన దేవుడు యెహోషువ ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నిజమైన దేవుడు మన మార్కు గారు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి అలా ఆరాధిస్తుంటే ఆ యొక్క పక్కన ఉన్నటువంటి రాజ్యాలు భయపడ్డాడంట. అదేటిగా ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఆ యెహెజ్కేలుకి తీసుకెళ్ళి, చూడు నా కుమారుడా, నీ ప్రజలు చేస్తున్నటువంటి, నా ప్రజలు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యాలు చూడమంటే ఏమి హేయ కృత్యాలనంట. వీరు ప్రార్థిస్తారు కానీ వీరి హృదయంలో ఏముంటుందమ్మా, హేయ కృత్యాలు ఉంటాయంట. వీరు నిత్యము ఉపవాసాలు ఉంటారు కానీ వీరి వెనకాల ఉన్నటువంటి వీరి పద్ధతులు మార్చుకోనంటారు. నా ప్రభువు రోషము కలిగిన దేవుడు, నా ప్రభువు రోషము కలిగిన దేవుడు. ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మీరు ఎలా ఉండాలి, రోషము కలిగి ఆయన నామాన్ని ఆరాధించేవారుగా, ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా మనము ఉండాలి. ప్రియ జనాంగమా, మనం అనుకుంటాము క్రైస్తవం అంటే ఏదో అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు, మనము కూడా వెళ్దాం అనుకుంటాం. కానీ ప్రభువులో నువ్వు కానీ నిజముగా నీ హృదయాన్ని ఆయన యొక్క పాదాల సంద నువ్వు కుమ్మరించావంటే, నువ్వు నిజముగా ఆయన పాదాల చెంత నీ హృదయాన్ని నమ్మకంగా ఎలా నమ్మకండాలి, ఏమీ ఉండకూడదు. ఒక్కసారి చూడమ్మా దాన్ని కన్విజన్.
తిరిగిన యెడల ఆ, వీటికంటే మరి అధికమైన వీటికంటే మరి అధికమైన ఏ క్రియలు చూచెదవు. హేయ క్రియలు చూసేదువు. అప్పుడు ఆవరణ దారము దగ్గర ఆవరణ ద్వారము దగ్గర ఆయన దింపగా నన్ను ఆయన దింపగా గోడలోనున్న గోడలోనున్న సందు ఒకటి నాకు కనపడెను. నరపుత్రుడా, నరపుత్రుడా, గోడకు కన్నుముతో ఆ గోడకు కన్నుము త్రోవమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నుము త్రవినంతలో ద్వారం ఒకటి కనపడెను. నీవు లోపలికి వచ్చి ఉమ్. ఎక్కడ వారెట్టి హేయ క్రియలు చేస్తున్నారో ఉమ్. చూడమని ఉమ్. ఆయన నాకు సెలవీయగా ఆ. నేను లోపలికి పోయి చూచి తిని చూడమని మొదట ఏం చేశాడు? యెహెజ్కేలు తీసుకెళ్ళాడు, పైన భూమి ఆకాశానికి మధ్యలో ఉంచాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల గురించి చూపిస్తున్నాడు. ఆ ప్రజలు దేవుని కలిగినటువంటి ప్రజలు, ఆ దేవుని మహిమ కలిగిన దేవుని ఆశ్రయించే ప్రజలు, ఆ మహిమ కలిగిన దేవుని నిత్యము కుటుంబంలో గృహంలో ఉంచుకునేటువంటి ప్రజలే. కానీ వారి యొక్క హృదయాల్లో ఏమున్నాయట? హేయ కృత్యముల చేత వారి మనసు పాడైపోయిందంట. అందుకే యెహెజ్కేలు తీసుకొచ్చి అక్కడ దావీదుని తీసుకొచ్చి చూపిస్తున్నారు. నీ ప్రజలు చూడు ఎలా ఉన్నారు, ఈ ప్రజలు చూడు ఎలా ఉన్నారు, నాకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు, నాకు ఆయాసం పుట్టించే విధంగా ఈ ప్రజలు ఉన్నారని ఆ యొక్క దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుచున్నాడు. మొదట తీసుకెళ్ళాడు, ఉత్తర ద్వారం దగ్గర నిలబడ్డాడు, వారికి ప్రజల గురించి చూపించాడు. వారు చూస్తూ ఉన్నారు చక్కగా వారి యొక్క హేయ కృత్యాలు. వారు ఏమంటున్నారు? ప్రభువా నీవే నా రక్షకుడు, ప్రభువా నీవే నా విమోచకుడివి, ప్రభువా నీవే నా పక్షంలో ఉన్నావు, నా పక్షం యుద్ధం చేస్తున్నావు అని చెప్పేసి నోరు తెరిచి అయితే మాట్లాడుతున్నారు. కానీ వెనక్కి తిరిగి ఏం చేస్తున్నారు? వారి హేయ క్రియలు ఏమాత్రము ఉదికి వేయట్లేదంట. అందుకే ప్రియ సహోదరుగా రోషము పుట్టించేటువంటి ఆయన ఏం కనిపించాడు? ఆయనకి రోషము పుట్టించే విగ్రహాలు ఆయనకి కనిపించాయి అంటున్నాడు. ఆ విగ్రహాలను విడిచి మీరు బయటకు వస్తే, ఆ రోషము పుట్టించే ప్రభువుకి రోషం పుట్టించే ఆ విగ్రహాలను విడిచి మనం బయటకు వస్తే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉంటాడు. దైవజనుడు నిత్యము మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మీ క్షేమం గురించి. అలాగనే మీరు కూడా మీ కుటుంబం గురించి, మీ బిడ్డల గురించి ఒక్కసారి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఉపవాసం ఉంటున్నారా? ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఆయన మహిమ మన కుటుంబంలోనికి దిగివచ్చులాగిన, ఆయన యొక్క ప్రసన్నత మన యొక్క మధ్యలోనికి దిగివచ్చులాగిన, ఆయన యొక్క కృపాక్షేమాలు మన కుటుంబంలోకి వచ్చేలాగిన ప్రార్థన చేస్తున్నారా? అలా ప్రార్థన చేస్తే, ఆ రీతిగా ప్రార్థన చేస్తే యెహెజ్కేలుకి చూపిస్తున్నాడు, అయ్యా ఇలా ఉన్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడు? ఈ గోడకి కన్న వేసి మరీ చూపిస్తున్నాడు. చూడు ఈ ప్రజలు ఎలా ఉన్నారు. ఆ ప్రజలు అని అనుకుంటున్నప్పుడు ఆ ప్రజలలో ఇప్పుడు ఎవరు ఉంటాము? నీవు నేను కూడా ఉంటాము. యెహెజ్కేలుతో ప్రభు చూపిస్తున్నప్పుడు, ఆ ప్రజల్లో యెహెజ్కేలు చూస్తున్నప్పుడు, ఈ రోజుల్లో దేవుడు నిన్ను నన్ను కూడా ఆ యొక్క రంధ్రములో నుంచి నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీవు నిజముగా ఆ ప్రభువుని ఆరాధిస్తుంటే నీ హేయ కృత్యములు, ఆయన చెప్తాడు ఏమేమి హేయ కృత్యాలు ఉన్నాయో, అటు మొత్తంలో నుంచి విడుదల కావాలి. వాటి మొత్తంలో నుంచి మనము విడిపించాలి. ఆ మూడేదిగా మనం చూసినట్లయితే 11వ వచనం చూడ ఒకసారి. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇజ్రాయేలు పెద్దలు 70 మంది, వారి మధ్యలో షాఫాను కుమారుడైన యజన్యాయు ఆయా కారములను ఎదురుగా నిలిచిండగా చక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండును. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును. చూడు చాలమ్మా, ఇదేం చెప్తున్నారంటే 70 మంది ఆ యొక్క
ద్వారం దగ్గర కూర్చొని యెహెజ్కేలు పోతే అంటున్నారు, ఈ మార్కు పాస్టర్ గారు వచ్చి నిలబడి వారు అంటున్నారు, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం కానీ అయ్యా మేము నిత్యము ఉపవాసాలు ఉంటున్నాం కానీ మేము అనేక విధమైనటువంటి ఉపవాసాలు ప్రార్థనలు శనివారం వదలట్లేదు, బుధవారం వదలట్లేదు, ఎక్కడ సంఘం ప్రార్థన పెట్టడం వస్తున్నాము, ఏమి చేసినా ప్రభు సన్నిధిలో మేము నిలబడి ఉంటున్నామని వారు చెప్తూ అంటున్నారు. అయితే మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంట. ఏందంట చూడండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని వదిలి విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. మనలో ఇంకా ఈ అతిక్రమం ఉన్నాయో, ఏ శోధన మనం పట్టి పీడిస్తుందో, ఏ బలహీనతలు మనలో ఉన్నాయో, ఇంకో ఏమి ఆయాసకరంగా మనం దేవునికి మనము నడుచుకుంటున్నాం, ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకొని, ప్రభువా నేను ఇంకా ఈ సమస్యలో ఉన్నాను. పౌలు అంటాడు, పౌలు పరిచర్య సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులని హింసించాడు, దూషించాడు, అనేక మందిని చంపించాడు. క్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి ఎవరైనా వెళ్ళి పరిచర్య చేస్తుంటే ఆ పరిచారికున్న సౌలు ఏం చేసేవాడు? హింసించేవాడు, అవసరమైతే కట్టేసి కొరడాలతో కొట్టేవాడు, ఇంకా అవసరమైతే వాళ్ళని కత్తులతో కూపించి నరికించిన సమయం కూడా ఉంటే ఒక దినాన ప్రభు ఆ పౌలునే పట్టుకున్నాడు. ఆ పౌలునే పట్టుకొని, రారా కుమారుడా, నీవు నాకు వ్యతిరేకంగా ఉన్నావు, నీవు నాకు ఆయాసకరంగా ఉన్నావని ప్రభు సౌలునే పట్టుకొని పౌలుగా మార్చి తీసుకొచ్చిన తర్వాత పౌలు అంటాడు, నేను అనేక సమయంలో శ్రమ నుండి తిని. అంటే ఇప్పుడు దాకా శ్రమ పెట్టిన ఆ సౌలే తిరిగి ఆ క్రీస్తు కొరకు ఈయన శ్రమను అనుభవిస్తున్నాడు. ఆ శ్రమను అనుభవించడానికి ఆయన ఎంతో ఆనందంగా ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. నా ప్రియ జనాంగమా, నేనేమంటున్నానంటే మన యొక్క అతిక్రమములను విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి పాప కార్యములు జాగ్రత్తము, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలను తీసివేసుకోవాలంటే ప్రభు సన్నిధిలో నీవు నిర్మలమైనటువంటి నిష్కపటమైనటువంటి నీ హృదయాన్ని ప్రభువుకు నువ్వు ఎప్పుడైతే అప్పచెప్తావో అప్పుడే ప్రభు నా హృదయాన్ని చూసి నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క సన్నిధిలో ప్రభు గొప్ప కార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. మొదట ఏం చేశాడు? ఆయనకి రోషము పుట్టించేటువంటివి ఏమున్నాయో చూపించాడు. రెండో మాటకి ఏం చెప్పాడు? గోడ సందు చేసి ఈ ప్రజలు ఎటువంటి హేయ కార్యాలు చేస్తున్నారో చూడని చూపించాడు. మూడోది ఏం చెప్పాడు? 70 మంది ఆ యూదా ప్రజలు కూర్చొని అంటున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాము కానీ మా దేవుడు మమ్మల్ని చూడటం లేదు. ఎందుకు చూడలేదు? మన ప్రభు మన ప్రార్థనలు ఎందుకు వింటం లేదంటే, ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాము, మనలో ఇంకా జాగ్రత్తం ఉన్నది. ప్రియ జనాంగమా, నేను ఒక మాట అనుకుంటాను, మనకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నరహత్య చేయరాదు, మనము చేయము. వ్యభిచరించరాదు, మనము చేయము. దొంగిలించరాదు, మనము చేయము. మనం చేసే పని ఉంటుంది, ప్రతి ఒక్కరు చేసే పని అది ఒకసారి మాట్లాడుకున్నావా? అంటే ఈ యొక్క ఆజ్ఞలలో ఈ ఆజ్ఞను మనము అంటే నేను పరిశీలించుకొని నా హృదయానికి అంటే ఇది నాకు సంబంధించింది, మీది కాదమ్మా, నాకు సంబంధించింది నేను చెప్తున్నాను. నేను బాపట్ల వెళ్ళిన తర్వాత మేముండే ప్రాంతంలో కొంచెం మాకు బంధువులు అన్నమాట, చిన్న ఉద్యోగస్తులే, అందరూ కూడా ప్రైవేట్గా చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇంటి పక్కన వాళ్ళు వచ్చి నెల 1వ తేదీ నాకు శాలరీ పడింది. అంటే నన్ను దైవజనుడా అని పిలుస్తున్నప్పుడు ఆ అభిషేక కిరీటాన్ని నేను తల మీద పెట్టుకున్నప్పుడు నేను పరిశీలించుకున్న విషయం ఏంటంటే, పక్కింటి ఆయన వచ్చి, అయ్యా తీర్థమయ్యా 2000 డబ్బులుంటే ఎవరన్నా ఫస్ట్లో తెలియక అందరికీ 2000 తెచ్చుకుంటే, తర్వాత చూస్తే నవంబర్లో వెళ్ళాను, అంతే కదా, నవంబర్లో బ్రదర్ ప్రార్థన చేసి కుటుంబంలో
ప్రార్థన చేసి పంపించాడు. నవంబర్లో వెళితే మళ్ళీ తిరిగి డిసెంబర్ దాకా నేను ఇచ్చిన డబ్బులు అటు బాటలు నేను తిరిగి మళ్ళీ నాకు వచ్చి ₹1 లేదు. ఇప్పుడు పక్కింటి ఆయన వచ్చాడు, అయ్యా ఒక ₹1000 డబ్బులు ఇవ్వమన్నాడు. నేనేం చేయాలి? నేను దైవజనుని, దేవుని సన్నిధిలో నిలబడేటువంటి వ్యక్తినే. మరి ఇప్పుడు వచ్చి అడిగినప్పుడు నేను ఈ మాట అబద్ధం ఆడుతున్నట్టే కదా, మరి ఎలా సరి చేసుకోవాలి? ఇలాంటి కూడా ప్రభు అంటున్నాడు, హేయమైనటువంటి కృత్యములు, హేయమైనటువంటి క్రియలు జాగ్రత్త మీలో ఇంకా ఉన్నదేమో పరిశీలన చేసుకోమంటున్నాడు. ఉండొచ్చు, నాలోనే ఉంది కదా. ఇక్కడ నిలబడుతున్నాను, పరిశుద్ధ స్థలంలో నిలబడి మీ అందరికి బోధించేటువంటి వ్యక్తిగా నేనే ఈ సమస్య ఎదుర్కొన్నాను. అవునా కదా? ఇలాంటి కూడా చిన్నట్లు కూడా మనం తప్పిపోకుండా ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా నిలవబడగలిగితే, అందుకే చెప్తున్నాడు, అయ్యా మేము 70 మంది కూర్చొని ప్రభు మా ప్రార్థన ఆలకించట్లేదు, ప్రభు మా ప్రార్థన వినట్లేదు, ప్రభువు మేము మొర పెడుతుంటే చూడలేదు అంటుంటే ప్రభు అంటున్నాడు, రోషము పుట్టించేటువంటి అనుకూలమైనటువంటి కాకుండా అననుకూలమైన మీరు చేస్తున్నారు. మీ నోటి నుంచి వచ్చే మాటల్లో కొన్ని తప్పులున్నాయి, మీరు చేస్తున్న కార్యాల్లో తప్పులున్నాయి, మీరు చేస్తున్న పనులు చాలా తప్పులున్నాయి. అందుకే ఇంకా మనం చూస్తే ఒకసారి చూడమ్మా, 16వ అధ్యాయం ఒకసారి చూడు. లేదు 14వ అధ్యాయం చూడు ఒకసారి. 8వ వచనం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా మందిరము ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూచు దేవతలను గురించి ఏడ్చుట చూడమ్మా. ఈ యెహెజ్కేలుని ప్రభు తీసుకొచ్చి ఉత్తర ద్వారం దగ్గర నుంచి ఆవరణలో తీసుకెళ్ళాడు. అక్కడ ఖండంలో చూశాడు, మళ్ళీ యొక్క బలిపీఠం దగ్గర తీసుకొచ్చాడు. అక్కడ నిలబడి చూస్తే అక్కడ ఏమన్నారు, 70 మంది ప్రజలు మా ప్రార్థన దేవుడు ఆలకించలేదంటే, సరే వారితో చెప్పాడు మీ హే క్రియలు ఇలా ఉన్నాయి మారని చెప్పితే, మళ్ళీ యెహెజ్కేలుని దేవుడు తీసుకెళ్ళి ఉత్తర ద్వారం దగ్గర ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చాడు అన్ని నుంచి మళ్ళీ ఇలా తీసుకొచ్చి మళ్ళీ అక్కడే తీసుకొచ్చి చూపిస్తే ఎవరున్నారంటే అక్కడ, చదువు గట్టిగా చదువుతారు మాటని, గట్టిగా చదవండి అందరికీ. అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతలను గూర్చి ఏడ్చుట చూస్తున్నాయి. చూడండి అమ్మా, వారు ఏం చేస్తున్నారు, దేవుని యొక్క మందిరంలో కూర్చున్నారు. దేవుడు దిగి వచ్చేటి మందిరంలో కూర్చొని తమ్మూజు దేవతను పెట్టుకుని అమ్మో తమ్మూజు దేవత ఏమంటున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎవరు చెప్తున్నారు? బైబుల్ చెప్తున్నటువంటి మాట. అంటే వాక్యం చెప్పేటప్పుడు కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్త చేయాలి, ఏమనుకోకండి. వారు ఏమంటున్నారు, ఈడ ఒక బొమ్మను పెట్టుకొని అమ్మో తమ్మూజు దేవత. వారు కూర్చుంది ఎక్కడ కూర్చున్నారు చదవమ్మా, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో, దేవుడు నిత్యం దిగి వచ్చేటువంటి యెరూషలేము మందిరంలో కూర్చొని ఏమంటున్నారు, అమ్మో తమ్మూజు దేవత, అమ్మో మమ్మల్ని కాపాడు దేవత. ఎదురుగా ఉన్నటువంటి ప్రభు గుర్తు రావట్లేదు ఆ ప్రజలకి. ఎవరు గుర్తొస్తున్నారు, ఒక దేవత రూపాన్ని చేసుకొని దాని గురించి ఏడుస్తున్నారు. ఈ రోజులలో మనం గమనిస్తే జాగ్రత్తగానండి, కొందరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు కానీ నేను పొదిల్లో ఉన్నప్పుడు, మా ఊరు పొదిలి కదా, అక్కడ ఉన్నప్పుడు మాకు ఈ రైలుకి రావాలన్నా విజయవాడ రావాలంటే 2 రోజులు పని పెట్టింది మాకు. అందుకని ఉదయాన్నే 4 గంటలకు 3 గంటలకు లేచి రెడీ అయ్యి ఆ ఒంగోలు రావడానికి 3 గంటలకు బస్సు ఉంటుంది పొద్దున్న నుంచి. ఆ బస్సు కోసం రాత్రే సర్ది కట్టుకొని అంటే ఆ గున్నదలకి నేను తర్వాత ఏదో దర్శించడానికి సరదాకి వెళ్ళాను. ఫస్ట్లో నేను వెళ్ళను, మా అన్నలు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే 4 గంటలకి 3:30కే పొదిల్లో ఉండేటట్టుగా సద్దన్నం ఎట్లా పులిహార తయారు చేసుకొని ఆ సద్ది మూట కట్టుకొని వచ్చి ఒంగోలు వచ్చి రైలు ఎక్కి తెల్లారి లెక్కల గుణదల కొండకి వెళ్తారు. ప్రతి సంవత్సరం అలా వెళ్ళి వస్తూ ఉంటే ఓ సంవత్సరం కారు వేసుకుని వెళ్తున్నారు. నేనైతే
నా చిన్న వయసు నుంచి కూడా కొంచెం ప్రార్థన అనుభవం ఉంది. నేను వారు వెళ్ళిన తర్వాత అన్నయ్యలు ఇరువురు, వారి భార్య, వారి బిడ్డలు అందరూ వెళ్తే నాకు భయం. అందరూ ఒక దాంట్లో వెళ్తే ఈ హైవే మంచిది కాదంట. అంటే మాకు అట్లా తెలిసింది, అప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, అందరూ చనిపోతారని నేను వాళ్ళతో రాకుండా ఇంట్లో కూర్చొని ఏం చేస్తానంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటా. ఎందుకు? అయ్యా, నా అన్నోళ్ళు, నా వదినోళ్ళు, నా చిన్న బిడ్డలు కూడా వెళ్తున్నారు. అది క్షేమమైన ప్రాంతమో లేదా అయోగ్యమైన ప్రాంతం నాకు తెలియదు, కానీ ఆ ప్రాంతంలోకి వెళ్తున్నారు కాబట్టి వారి వాహనాలకు తోడుగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, జీవము కలిగిన దేవుని మందిరంలో కూర్చొని, ఎక్కడ కూర్చున్నారు? జీవము కలిగిన మందిరంలో కూర్చొని దేవుడు దిగి వస్తుంటే దేవుని వైపు చూడకుండా వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారంట? మీ నోటితో చెప్పండి ఆ మాట. ఎవరు? తమోచు దేవత అంట. ఎవరమ్మా? ఓ తమోచు అమ్మా, మమ్మల్ని చూడమ్మా, మమ్మల్ని కాపాడండి అమ్మా. ఎదురుగా ఉన్నటువంటి నీ ప్రభువును మర్చిపోతున్నావు. నీ కోసం ప్రార్థిస్తున్నటువంటి దైవజనుని మర్చిపోతున్నావు. ఎక్కడో ఉన్నటువంటి దూర ప్రాంతాలు నువ్వు చూసుకుంటున్నావు. ముందు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నీ సేవకుని జ్ఞాపకం చేసుకో. అక్కడికి వెళ్ళేసి ప్రతి సంవత్సరం, అమ్మా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు ఈ 2000 కానుకేస్తున్నానమ్మా. ఏం వేస్తున్నావు? ఈ 2000 కానుకేస్తున్నాం. ఆదివారం వచ్చి సంఘాలు 10 రూపాయల నోటు ఏది క్షమించండి. ఒక విషయం అంటారు యెహోషువ 5వ అధ్యాయంలో, యెహోషువ 5వ అధ్యాయము మనము 3వ వచనం నుంచి అట్లా చూస్తే ఏమంటాడంటే, ఇజ్రాయేలు పస్కా పండుగను ఆచరించడానికి సిద్ధమైనప్పుడు పస్కాకి బలి పశువులు తీసుకొస్తారు. ఎందుకు నేను చెప్పట్లేదంటే, అయ్యగారు ఆల్రెడీ మీకు పస్కా పండుగల గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. అందులో పస్కాకి మీరు ఎలా సిద్ధపడాలో అంటే, ద్రాక్షారసాన్ని తీసుకునేటప్పుడు మీరు ఆరాధనకి ఎలా సిద్ధపడతారో అయ్యగారు చెప్తారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ అంశం చెప్తున్నాను. దేవునికి ఇచ్చేటట్లు ఎటువంటి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలో మనం ఒకసారి చూసుకుందాం. యెహోషువ 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, వారు యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళేటప్పుడు యోర్దాను ఎండబెడతారు. ప్రభు ఏం చేస్తారు? బురద గోడు లేకుండా ఆరిని నేల మీద పొమ్మని చెప్పి తన ప్రజలను ఎండబెట్టి యెహోషువ ప్రార్థన చేస్తే ఆ నదిని ఎండబెట్టి దాటిన తర్వాత అప్పటి వరకు వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోరు. ఇది 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గంలో తిరిగి దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా గొనుక్కుంటూ ఎందుకయ్యా మమ్మల్ని ఐగుప్తులో ఉంచితే మేము అక్కడ కష్టం చేసుకుని తినలేం కదా, మమ్మల్ని తీసుకొచ్చి ఎండలో ఈ యొక్క నీళ్లు లేకుండా, తినటానికి తిండి లేకుండా, ఉండటానికి గుడారం లేకుండా కనీసం 40 సంవత్సరాలు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట? సంచార జీవితాన్ని జీవించినప్పుడు యోర్దాను దాటించిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే గిల్గాలు అనేటువంటి ప్రాంతంలో వీరి అవమానాన్ని కొట్టివేస్తారంట. మన జీవితంలో కూడా ఈరోజు మనకు 40 సంవత్సరాల నుండి 40 ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి అవమానం ఉండొచ్చు, కానీ ప్రభు ఈ క్షణంలోనే నీ అవమానాన్ని ఇప్పుడే ఆ గిల్గాలలో పడతోసినట్లు నీ అవమానాన్ని కూడా దేవుడు నీలోకి వస్తున్నటువంటి ప్రతి శోధన, వేదన, ప్రతి సమస్య, ఆర్థిక ఇబ్బందులు అన్నిటిని కూడా ప్రభు ఇప్పుడే కొట్టివేయబోతును గాక. ఇప్పుడే మీ కుటుంబంలో గొప్ప కార్యం చేయను గాక. ఆ రీతిగా ప్రభువు వారి అవమానాన్ని గిల్గాల్లో త్రోసివేశాడు. అయితే సహోదరుడా, సహోదరి, నేనేం చెప్తున్నానంటే ఆ పస్కా పండగ సిద్ధపరుస్తాడు గిల్గాలు దాటిన తర్వాత. ఆ పస్కాకి బలి ఇవ్వడానికి ఒక పశువుని సిద్ధపరిస్తే ఆ సిద్ధపరిచినటువంటి పశువు చూడండి ఒకసారి 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. అంటే పస్కా పశువు, ఆ యొక్క పస్కా బలి అర్పణని ఎంత జాగ్రత్తగా చేస్తారు దేవునికి ఇవ్వటానికి. యెహోషువ 5వ అధ్యాయము అక్కడ ఉంటుంది చూడమ్మా, 14 రోజులు అని ఉంటుంది చూడ. చదవండి. ఇజ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున
మైదానము ఎరుకో మైదానంలో పస్కా పండుగను పస్కా పండుగను ఆచరించారు. చూడండి, 14 రోజులు అంటే దాని అర్థం ఏంటంటే ఒక పశువుని తీసుకుంటారు బలి ఇవ్వడానికి, దేవునికి బలి ఇవ్వడానికి. పాత నిబంధన రోజులలో మన పాప దోషాలు పోవడానికి ఏం చేయాలి? పస్కా విందు కోసము ఒక బలి పశువుని సిద్ధపరిచి దాన్ని ఏం చేస్తారంట, ఈ రోజు తీసుకుంటే 14 రోజులు దాన్ని పరిశీలిస్తారంట. ఎందుకు? ఆ పశువు దేవునికి శ్రేష్టమైందా లేక దేవునికి ఆయాసకరంగా ఇస్తున్నావా? ఇప్పుడు చూడండి, చిరిగిపోయినట్టు ఇచ్చాడు చూడు, అలా ఉంటుందని చెప్పి దాన్ని ఏం చేస్తారంట, ఆ బలి పశువును, ఆ మేకను, గొర్రెను, పుట్టలను తీసుకొని ఏం చేయాలి? 14 రోజులు పరిశీలించాలి. దేనికి పరిశీలించాలంటే, దేనికి పరిశీలించాలి చెప్పండి? దానిలో గుడ్డితనం ఉందేమో, లేకపోతే మూగదేమో, ఇంకా లేకపోతే కాలు ఎక్కడైనా కుంటుందేమో, ఇంకా లేకపోతే ఏదైనా జబ్బు ఉందేమో అని చెప్పేసి ఆ ప్రజలు ఏం చేస్తారు? 14 రోజులు దాన్ని పరిశీలించి ఎటువంటి లోపము కానీ ఎటువంటి దానిలో మాలిన్యము లేకుండా ఉంటే ఆ రోజు దాన్ని 14వ రోజు సాయంత్రాన్ని దాన్ని ఏం చేస్తారు? దేవునికి అర్పణగా ఆ పశువును బలిస్తారంట. చూడండి, దేవునికి ఆ ప్రజలు అంత శ్రేష్టంగా ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాము? చినిగిపోయి మన ఇంట్లో పనికి రండి. ఓ పాస్టర్ ఉన్నాడు, ఆయన నాకు చెప్తూ ఉంటాడు, జోకులు బాగా వేస్తాడు ఆయన కంట వాళ్ళ యొక్క సంఘస్థులంట, అన్నా చేపలు చాలా ఉన్నాయన్నా, నీకు పంపిస్తున్నా అని చెప్తారంట. నేను అనుకుంటున్నాను, తప్ప నా విశ్వాసాలు ఎంత గొప్పలు, నా కోసం చేపలు ఇస్తున్నారు, నా కోసం అయ్యి ఇస్తున్నారు, సంతోషపడతారంట. సరే, నేను నోరు పట్టలేక అడుగుతాడంట, అమ్మ ఈరోజు చేపలు ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించిందంటే, ఏం లేదన్నా, అవి నిన్న తెచ్చాము, అయ్యేదో పడిపోవడం అంట, అన్ని పడిపోయాయన్నా, రేపు ఇస్తుంటే పాడైపోతాయా, అందుకని నీకు ఇస్తున్నాం అన్న. దేవునికి ఇచ్చే ఏ కూడా ఏం చేయాలి? నీకు వచ్చిన దాంట్లో 10వ వంతు తీసి 10వ భాగములు గాను శ్రేష్టమైంది గాను ఏముండాలి? శ్రేష్టమైంది ప్రభువుకు నువ్వు అర్పించాలి. నువ్వు ఇస్తుంది సంఘంలో నువ్వు నీ దైవజనుడికైతే కానే కాదు. నిన్న బాపట్లలో పెద్ద చర్చి ఉంటుంది, మనకి ప్యారిస్ చర్చిలు ఉంటాయి కదా, అలాంటి చర్చిలలో ఆ పెద్ద టౌన్ చర్చిలో అప్పుడప్పుడు నన్ను వాక్యానికి పిలుస్తాను. ఇట్లా ముందు చూస్తే ఒక 500-600 మంది అంటారు, అంత డిగ్రీ చదివి పీజీ చేసి ఉద్యోగస్తులు వాళ్ళ మధ్య నిలబడి చెప్పాలంటే మీరేంటంటే, నేను రోజు చూసేవాడిని, నా సహోదరులు నా బ్రదర్ మీరందరితో మాట్లాడతారు, నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది, సిగ్గు భయం అనిపించదు. 500 మంది నిలబడి మాట్లాడుతూ ఉంటే నాకంటే ముందు రోజు పోయిన వ్యక్తి ఏమన్నంటే, అన్ని మాట్లాడిన తర్వాత ఈ ప్రార్థనలో తప్పు ఉంటే క్షమించండి అన్నాడు. దైవజనులు లేసి చాలా కోప్పడ్డాడు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నువ్వు కాదు, నువ్వు ఇక్కడికి వచ్చేంత వరకే నువ్వు మాట్లాడుతున్నావు, దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది ఎవరు తెలుసా? నీ దేవుడైన యెహోవా నీలో ఉండి నిన్ను ఆవరించి ఆయనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు క్షమించమంటానికి నువ్వెవరు? చూడండి, ఇక్కడ హెచ్కేల్ గ్రంథంలో మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం. ఏం చేశారంట? ఓ తమ్మోజి దేవత, జీవము కలిగినటువంటి యేసయ్య దిగి వచ్చే మందిరంలో ఉండి వారు అటు తిరిగి ఆమె. అందుకే ప్రియ జనాంగమా, మనం ఎందుకు దేవుని సన్నిధిని పొందుకోలేకపోతున్నాం? మనం ఎంత ప్రార్థించినా కానీ మనం ఎందుకు ఇంకా మనం చూస్తే బాగా ప్రార్థన చేస్తాం, పొద్దుగుకులు మోకరిస్తున్నామయ్యా, ప్రార్థన చేస్తున్నాం అంటాం. ఒక నూతన గృహం కడుతున్నాం అనుకో, తక్షణం వాళ్ళు ఎక్కడికి వెళ్తారమ్మా? మీరు చెప్పండి, బాగా ఐడియా ఉంటుంది. ఒక కొత్త ఇల్లు కట్టడానికి రెడీ అయ్యాము, ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తావు? యాస్ అయ్యా. ఆ మాట కూడా ఆ కుటుంబంలో స్త్రీ ఏం చేస్తుందంటే ఆయన మీద పెట్టుకోదు. అయ్యా బాబా పంతులు గారికి అడిగి పోయి అడిగితే రేపు మంచి రోజు ఉందంట, కానీ మార్క నువ్వు గాక అన్నను గాక ఇద్దరం తీసుకొని రేపు 4 గంటలకు రండి అయ్యా. ఎన్ని గంటలకు రావాలి? ఎందుకు 4 గంటలు? పంతులు ముహూర్తం పెట్టాడా? దైవజనుడు ముహూర్తం పెట్టలా. ఎవరు పెట్టారు? పంతులు ముహూర్తం పెట్టాడు. ఏందో అయ్యా మార్క, మీ బాబు పోయి వచ్చిందిలే, నేను కాదు. చేసేది ఆలోచన అంతా ఈమెలో ఉంటుంది. ఆది ఖండంలో 1-2వ వచనంలో మనం గమనిస్తే, సాతానుడు వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి
ఆ నీ కంటికి కనిపిస్తున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటిది నిగనిగనిగా ఆడేటువంటి ఆ పండు ఏంటో తెలుసా నీకు? సోదరి నీకు తెలుసా అని అంటే, అమ్మో నేను ఆ పండు చూసినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే ఇవన్నీ తినగానే ఆ ఒక్కడని కాదని చెప్పింది. అందుకే పేతురు గ్రంథంలో అపోస్తున్నట్టు స్త్రీ అంట బలహీన ఘటమంట. ఆ సాధారణ నుంచి ఆ నిగనిగలాడే పండు నువ్వు తిన్నావంటే నీకు జ్ఞానం వస్తుంది, నీకు భవిష్యత్తు అర్థమైంది, నువ్వు దేవుడి కంటే మహిమ కలిగినటువంటి గొప్ప జనంగా ఉంటావు, ఈ దేవుడి కంటే నువ్వే ఉన్నతంగా ఉంటావు. నెలక ఏం చేసింది? ఓకే తీసుకురా అని చెప్పేసి టక్క తను తినదు కాక మిగతా సగం ఏం చేసింది? అంతే కదా, భార్యాభర్తలు అంటే చేరి సగం. సిస్టర్ పేరు మర్చిపోయాను, దయా అంటే మనోడు ఏం పేరు? సంతోష్. షేరీ సగం. సంతోష్ ఒకరు సపరేట్ కాదు, దయా ఒకరు సపరేట్ కాదు, ఇద్దరు కలిస్తేనే అది జీవనం. అందుకే అవ్వ జాగ్రత్తగా తీసుకెళ్ళి, అయ్యా నేను కాదయ్యా ఆ సైతాను, చూడు దీర్ఘంగా, ఆ సైతాను వచ్చి ఆ పాము వచ్చి చెప్తే నేను తిన్నాను. ఆదామా ఎవరు చేసిండ్రు? నేను కాదయ్యా, మా ఆవిడ వచ్చి నాకు ఇస్తే నేను తిన్నాను. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా పరిశుద్ధత గురించి, పవిత్ర గురించి ఆలోచించమంటే ఒకరి మీద ఒకరు చెప్పి మనం చేసిన పాపాన్ని ఇతరుల మీదకి నెడుతున్నాము. మొదటగా ఇది ఎప్పుడైతే మనము తీసేసుకుంటామో, ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు మోచి దేవతలు పట్టుకుని, ఓ అమ్మో నువ్వేనమ్మో నాకు, ఎవరన్నారు నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తున్నాడు. మొదట ఏం చూపించాడు? రోషం పుట్టించే చూపించాడు. రెండోది కన్నమేసి చూపించాడు. మూడోది ఈ 70 మంది ప్రజలు నన్ను విసర్జిస్తున్నారు, నాకు దేవుడు ఏం చేయలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, 4 గంటలకు లేసి నేను అన్ని చేస్తున్నాను, కానీ ప్రభు నా ప్రార్థన ఆలకించలేదు అంటున్నారు. కానీ వీళ్ళు ఏమున్నాయంట? నాకు రోషం పుట్టించే హేయ క్రియలు ఉన్నాయంటున్నారు. ఇక మూడోది చూస్తే ఏమో ఇద్దరు కూర్చుందేమో దేవుని మందిరంలో. చేయాల్సింది ఏంటిది? ప్రార్థన చేయాలి. అడగాల్సింది ఎవరిని? మన యేసయ్యని అడగాలి. ఏం అడగాలి? ప్రభువా నేను సమస్యలో ఉన్నానంటే అతి పక్కన పెట్టి తిరిగి ఆ అమ్మను పట్టుకొని, వాయమ్మో రాయమ్మో నీవే నా దిక్కమ్మో అని చెప్పి అమ్మను పట్టుకొని ఏడుస్తున్నాను. ప్రియ జనాంగమా, ఆ రీతిగా ప్రభు ఇచ్చేటువంటి దీవెనలు మనము పోగొట్టుకుంటాం. దేవుని మందిరములో ఆ రోజుల్లో అయితే బలిపీఠాన్ని రాళ్లతో కట్టి బలి పశువుని ఇచ్చి నీ నా పాపాన్ని సేవకుడు దాన్ని అర్పించినప్పుడు తన రక్తము చిందిస్తే పాపం పోయింది. మరి ఈ రోజుల్లో మనం పాపం పోవాలంటే రాళ్ళు తెచ్చి బలిపీఠ కడుతున్నామా? లేకపోతే ఆ బలిపీఠ మీద మనం ఏమన్నా ఇప్పుడు ఒక మేకనో ఏదో ఒకటి తెచ్చి ఏమైనా బలిస్తున్నామా? ఎందుకు బలి ఇవ్వట్లేదు? నీ నా పాపాన్ని మోయటానికి ఆ రోజుల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడుగా ఆయన దిగి వచ్చి ఆయనే బలి పశువుగా ఆయన కాలికి రిక్తిగా అయ్యి తన ప్రాణం పెట్టి నీ నా పాపాన్ని ఏం చేశాడు? కడిగి వేశాడు. ఈ రోజుల్లో మనకు బలి పశువు అవసరం ఉందా? లేదు. గత దినంలో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఇక నుంచి వెనకాలను అతి పరిశుద్ధ స్థలానికి పోవాలంటే ఆవరణ మందిరంలో అందరూ ఉంటారు ప్రార్థన చేస్తూ. పరిశుద్ధ మందిరంలో, పరిశుద్ధ స్థలంలో దైవజనుడు ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలో పోవడానికి కూడా దైవజనుడు కూడా అర్హత లేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇస్తాడు. ఈ సంవత్సరం అంతా ఆయన చేసినటువంటి మంచి క్రియలు, చెడ్డ క్రియలు అన్ని ఆయనకాయన పరిశీలన చేసుకొని ఆయన శుద్ధుడిగా ఉండి లోపల పోయి చేయి పెట్టాడా? హ్యాపీగా దైవజనుడు అగ్నితో మండించబడి మొదట చెప్తాడు. అమ్మ ఒకసారి చూడు, మొదటి వచనంలో అది ఆయన యొక్క స్వరూపం చెప్తున్నాడు, ప్రభు స్వరూపం. యెహెజ్కేలు 8 2వ వచనం 3వ వచనంలో 2వ వచనంలో ఆయన ఏమైనాడు? అంతట నేను చూడగా అగ్నిని పోయిన ఆకారము వారికి కనబడిను,
నడుము మొదలుకొని పైకి దిగు వరకు ఆ అగ్నిమయమైనట్టుగాను అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్నటువంటి అపరంజి అయినట్టుగాను దేవుడు ఎలా ఉన్నాడమ్మా? అగ్నిమయమయంగా ఉన్నాడు, తేజోమయముగా ఉన్నాడు, అపరంజమయం ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసావంటే ఆ పాత రోజుల్లో దైవజనుడు సంవత్సరం కలిసేసుకుని ఒక్క రోజు పోతే ఆయన క్రియలు బాగున్నాయా? ఈ అగ్ని వలె, ఈ అపరంజం వలె బయటకు వస్తాడు. ఆయన క్రియలో ఏమన్నా చిన్న సమస్య ఉందా? ఆయన మొత్తబడి లోపల నుంచి తాడు కట్టి కుక్కలాడినట్లు అంటారు దైవజనుడు. ఈ రోజుల్లో అయితే ప్రభు వచ్చి, నా బిడ్డలారా మీరు ఈ స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు, నా కోసము ఒక దైవజనుడు కూడా మధ్యలో మృతి చెందటం ఇష్టం లేదని ఆ ప్రభువే పరలోక పట్టణంలో వచ్చి మనిషి కుమారుడుగా వచ్చి ఈ యొక్క శరీరం ఆయన ధరించుకొని ఆయన ఏం చేశాడట? బలి పశువుగా. ఎలా కదిలింది కరుణ రథమని ఆ పాట పాడుతున్నప్పుడైతే మేము చిన్న రోజుల్లో, ఈ గుంటూరు జిల్లా అంటే మొదటి నుంచి అభివృద్ధి చెందిందిలే, మా జిల్లా అంటే కొంచెం అభివృద్ధి చెందుతుంది. మాకు వీసీఆర్ అవి తెలియదు అంటే దాదాపు నాకు 20 సంవత్సరాలు వచ్చినా తెలియదు. మనం సినిమా చూస్తే వీసీఆర్ వస్తాయి కదా, అయితే తీసుకొచ్చి ఆ వీసీఆర్ ఆడ పెట్టి రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఒక టీవీ ఆడ పెడతారు, కలర్ టీవీ అంటే అప్పుడు మాకు గొప్ప. ఆ కలర్ టీవీ ఆడ పెట్టి రాత్రి 8 గంటలకి ఆన్ చేస్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత చివరి యేసు ప్రభుని సిలువ వేయటానికి ఆ టీవీలో అక్కడ రన్ అవుతూ ఉంటుంది. కదిలింది, ఆడ కదిలిందని ఇక్కడ ఉన్న అమ్మలు అక్కడ అందరూ ఏం చేస్తారు? కన్నీళ్ళు అయితే లోపల నుంచి లోడ వచ్చేస్తాయి. ఆడ చుల్లని ఒక దెబ్బ పడింది దానికి కేసవి మీద. ఇక్కడ మన కన్నీళ్ళకు. కానీ ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆయనే బలిపశువు అయ్యాడు కదా. సినిమాలో చూసినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, ఒక సన్నివేశం చూసి నువ్వు అంతగా ఏడుస్తున్నావే. మరి ప్రభు ఆ రోజు నిజముగా 2025 సంవత్సరాల క్రితం నీ కోసం ప్రాణం పెట్టాడు కదా. మరి ఆ ప్రభువు కోసం సినిమాలో చూసి ఏడవటం కాదు, కానీ నిజముగా నీ హృదయాన్ని ఆయన పాదాల సన్నిధిలో పెట్టి, నీ హృదయాన్ని ఆయన పాదాల సన్నిధిలో పెట్టి, ప్రభువా నా హృదయాన్ని అర్పిస్తున్నానయ్యా, నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని నీకు నీవే నీ హృదయాన్ని ప్రభువుకు అర్పించుకుంటే, సినిమా చూసినప్పుడు ఏడ్చిన దానికంటే ఇంకా నువ్వు అతిగా ఏడిస్తే ప్రభువు నిన్ను దర్శించడా? అందుకే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ తెరను దించివేసి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అనేది ఏమి లేదు. ప్రతి ఒక్కరూ, నీవైనా నేనైనా ఎవరైనా ప్రభు సన్నిధిలో మోకరిస్తే ఆయన నిన్ను ఆవరించడానికి సిద్ధంగా ఉన్నాడంట. చూడండి, కఠినమైన నిర్ణయాలు మొత్తం ప్రభు ఒక్కొక్కటి తీసివేసి పరిశుద్ధపరిచి దాన్ని సిద్ధపరిచి ఏం చేశాడు? తీసుకొచ్చి నీకు నాకు దగ్గరలో ఉంచాడు. ఇంత ముందు రోజుల్లో అయితే మనం నిలబడాలి, ఒక పశువుని తెచ్చాడు పెట్టాలి, దైవజనుడి కోసం వారం ఉండాలి, 2 వారాలు ఉండాలి, ఆయన దేవుడిని అడగాలి, దేవుడు అంగీకరిస్తేనే నీ బలి పశువుని ఆడ వధిస్తారు. అంగీకరించకపోతే ఏం చేయాలి? నువ్వు ఆ పాపం నుంచి వెళ్ళిపోవచ్చుంది. ఈ రోజుల్లో అయితే ప్రభు ఇదేది లేకుండా మనందరి కోసం ఆయన శిలువ మీద బలి యాగమయ్యి రక్తము నీరుగా మారేంతగా ఆయన దిగి వస్తే మనం ఏం చేస్తున్నాం? ఇంకా మన వెనకాల ఉన్నటువంటి ఆయన నీ హృదయమే మందిరమైందని చెప్తుంటే ఆ మందిరంలో ఎవరు లేరంట? దేవాలయం ఉంది, నీవున్నావు. నువ్వేం చేస్తున్నావు? దేవాలయంలో కూర్చొని రావాల్సిన ఆయన పిలవకుండా వెనక్కి తిరిగి ఎవరినో పిలిచేవంట. అందుకని నేను నీ హృదయంలో, నీ దేవాలయంలో నేనేమంటున్నాను? విడిచిపోతున్నాను అని చెప్తున్నాను. నువ్వు సక్రంగా ఉన్నావా? నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేసావా? అన్నీ చేస్తున్నావు, కానీ ఎక్కడో ఒకసారి నీలో లోపము కనిపిస్తుందంట. అందువల్ల ప్రభు ఏమంటాడు? నేను దేవాలయాన్ని విడిచి వెళుతున్నాను యెహోషువేలు అని చెప్తాను. ఇంకా మనం గమనించినట్లయితే చూడమ్మ ఒకసారి, యెహోవా మందిరపు లోపలి ఆవరణములను
దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గరనున్న ఒక మండపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండేను. చూడండి, వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఓకే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభు తీసుకెళ్ళాడు, ఇవన్నీ చూపించాడు. అయ్యా ఇలా ఉన్నారు ఈ ప్రజలు, అందుకే నేను వీరిని విడిచిపోతున్నాను. వీరి హేయ కృత్యాలు, ఈ రహస్య పాపాలు, రహస్యమైనటువంటి దోషాలు చేస్తున్నందువల్ల వీరిని వదిలిపోతున్నా చెప్పి చివరికి ఇంకొక విషయాన్ని చూపిస్తున్నాడు. 25 మంది పెద్దలు మంచి యెరూషలేము దేవాలయంలో కూర్చొని దేవాలయం ఎదురుగా నిలబడి ఏం చేస్తున్నారు? వాళ్ళు వారి వీపులను నాకు రాజు దర్బారు. మనం అందరూ సినిమాల్లో చూస్తుంటాం, విడిగా మనం చూశారు. ఎందుకంటే ఆ రాజు సమయం అయిపోయింది, నాటకంలో సీరియల్స్ వస్తుంటాయి. రాజు దగ్గరికి వెళ్ళినటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఇలా రాజు కూర్చున్నాడంటే ఇలా నమస్కారం చేస్తూ ఇలాగే వెళ్ళాలి. ఆయనకి ఇలా తిరిగి వీపు చూపించకూడదు, ఎందుకంటే అది రాజాజ్ఞకి అతిక్రమం అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? 25 మంది యెరూషలేము యొక్క దేవాలయం దగ్గర నిలవబడి చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి వీపు ప్రభువుకు చూపిస్తున్నారు. నువ్వు ప్రభువుకి ఏం చూపించాలమ్మా? నీ ముఖము చూపించి ప్రభువుని నువ్వు బ్రతిమాలాలి. ఇలా చూపిస్తున్నారు, వారు వీపులు చూపించి మందిరం ఏమి ఇస్తుంది ఎదురుగా నిలబడి వాళ్ళు ఏం చేస్తారు? ఆటి తిరిగారు, సంతోషమే. ప్రభు నన్ను క్షమించాయని ఒక ప్రదక్షిణ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారా? చదువమ్మా. తూర్పు తట్టు తిరిగిన వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ప్రభువుకి ఏమి వీపు చూపిస్తున్నారు, వాళ్ళు తూర్పు తిరిగి సూర్య నమస్కారాలు. చూడండి, మన హేయ క్రియలు, మన హేయ కృత్యాలు ఎలా ఉంటున్నాయంటే ప్రభు సన్నిధిలో ప్రభువుకేమో మనం ఏమిస్తున్నాం? నడిపిస్తున్నాము. వ్యర్థమైన లోకాని కోసము, వ్యర్థమైన సూర్యుని కోసము. ఆది ఖండంలో ఉంటుంది, సూర్యుని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు అంటాడు, నేను పెద్ద తారను చిన్న తారను చేశాను. మరి ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆయన చేతులతో వచ్చేటువంటి కృత్యమైనటువంటి ఒక దర్శనానికి మనం ఏం చేస్తున్నాము? నమస్కరిస్తున్నామంట. అందుకే ఈయన అంటాడు, దానియేలు అంటాడు, దానియేలు గ్రంథంలో మనకు 3 కనిపిస్తారు. ఎవరు? మా పేర్లు చెప్పండి ఒకసారి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వారు ఒక మాట అంటారు, ఒక తీర్మానం తీసుకుంటారు. నా దేవుడు రక్షించినను రక్షించకపోయినను మండుచున్న ఈ వేడి మిగల ఆ అగ్నిగుండంలో మేమేం చేస్తాము? ప్రవేశిస్తాము. ఎందుకంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. ఎవరు మన దేవుడు? రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. అంత సమర్థుడైన దేవుడిని అక్కడ పెట్టుకొని మనం ఆయనకి ఏం చూపిస్తున్నామంట? వెన్ను చూపించి, ముఖాలేమో లోకం వైపు చూపి లోకాన్ని మనము ప్రేమిస్తున్నామంట, లోకాన్ని మనము ఆశ్రయిస్తున్నాము. నువ్వు నిలబడిందేమో దేవుని మందిరంలో, నువ్వు ఆశ్రయిస్తుంది లోకాన్ని. ఈ క్షణమే నువ్వు లోకాన్ని విడిచి, లోక క్రియలు విడిచి, లోకంలో జరుగుతున్నటువంటి హేయ కృత్యాలు మాని నువ్వు ప్రభు సన్నిధిలోకి వస్తే ప్రభు నేను రోషము కలిగినటువంటి దేవుణ్ణి అని చెప్తున్నాడు. రోషము కలిగిన ఆ దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నావంటే నువ్వేమై ఉన్నావు? రోషము కలిగినటువంటి దేవుని బిడ్డ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వెవరు చెప్పండి? నేను కూడా రోషము కలిగినటువంటి వ్యక్తినే. నా తండ్రి రోషం కలిగినాడు కాబట్టి నేను కూడా ఎవరు? రోషం కలిగి ఉన్నాను కాబట్టి నాయన నా తండ్రికి బిడ్డనే కాబట్టి నేను రోషం కలిగి. చూడండి ప్రియ సహోదరులారా, మన క్రియలు, మన హేయ కృత్యములు, మన యొక్క జారత్వాన్ని బట్టి ప్రభు మన మందిరంలోనికి రాలేకపోతున్నాడంట. ఇక్కడ మనం చూస్తే మొదట యెహెజ్కేలు చూపించాడు, తలబట్టుకొని పైకెత్తకెళ్ళాడు. ప్రతిరోజు మన సహోదరుడు పోయి
కొందరు పేరు మాది అయ్యా వారి కుటుంబాన్ని కాపాడు, అయ్యా ఈయన కుటుంబాన్ని కాపాడు, వారి బిడ్డలను కాపాడు. సహోదరుడు సంఘంలో ఒకరి గురించి నాతో షేర్ చేసుకుంటా ఉన్నాడు. ఏం పేరు బ్రదర్? చంద్రతేజ. ఆ బిడ్డ గురించి ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంటే, నాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా ఆ బిడ్డ కోసం నేను కన్నీటి విడిచున్నానయ్యా, ఉపవాసం ఉంటున్నానయ్యా. ఒక మాట అన్నాడు, నాకు తినటానికి లేకనా, లేక నాకు ఏమన్నా ఉండటానికి ఇల్లు లేకనా, ఇప్పుడు తినటానికి లేకపోతే మీరందరూ తెచ్చి పెడితే తినాలి, కానీ ప్రభు ప్రేమను పంచాలంటే ఆ శ్రేష్టమైన ప్రేమకు అర్హతలు అలాగే ఉంటాయి. ఆ శ్రేష్టమైన ప్రేమనే పంచడానికి అర్హతలు ఎలా ఉంటాయి? మోకరించాలి, ఉపవసించాలి, ఆ బిడ్డ యొక్క క్షేమం కోసం దివారాత్రులు ప్రార్థన చేయాలి. తప్పుడు బ్రదర్ చేస్తున్నాడు ఆ బిడ్డ కోసం. అయ్యా నేను మోకాలు ఇచ్చి ఆ కొండ మీద కూర్చొని ఆ బిడ్డ కోసమే ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేయ. నాకు అనిపించింది, ప్రభువు నాకు కూడా ఒక దర్శనం ఇచ్చినప్పుడు ప్రతిరోజు 4 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. ఈ బిడ్డ గురించి చెయ్యా, లేకపోతే ఈ వ్యక్తి గురించి చెయ్యి. దేవుడే ప్రేరేపించి ప్రార్థన చేయించమంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని కార్యాలు ప్రభు నేను జరిగిస్తాను అని చెప్తున్నాడు, కొన్ని కార్యాలు ఇవి జరిగించనని ప్రభు చెప్తాడు. ఎందుకు జరిగించడంటే ఈ వెనకున్నటువంటి ఈ హేయ కృత్యాలన్నీ వారి కుటుంబంలో ఉంటాయి కాబట్టి వీటిని విదిలేసి వీటిని దూరపరుచుకొని ఈ హేయ కృత్యాలని ఇక్కడ మనకి ఏదైతే చెప్పిన అంశాలు ఉన్నాయో, ఒకటి రోషం పుట్టించే విగ్రహాలు వాళ్ళలో ఉన్నాయంట. 2 వచ్చేసి వారు మందిరాల్లోకి వెళ్ళి బొమ్మలు తయారు చేసుకొని పాము బొమ్మలు అన్నీ చేసుకొని వాటిని ధ్యానిస్తున్నారు, కానీ నా హృదయంలోనికి వాళ్ళు చేరట్లేదని చెప్తున్నారు. ఇది వదిలేసుకొని 3 ఏం చెప్పానమ్మా, రంధ్రం వేసుకొని లోపల చేస్తున్నారు. ఇంకొకటి 70 మంది విసర్జించి నన్ను చూడట్లేదు ప్రభు అని చెబుతున్నాడు. తర్వాత ఒక దేవత వచ్చింది, ఎవరామా? తమ్మోజక్క వచ్చింది. ఎవరామా? ఆ అక్క కాడికి నిలబడి ఈ అక్కలు ఏం చేస్తున్నారు, అమ్మా నన్ను కాపాడంటున్నారు. ఇలాంటి హేయ కృత్యాలు ఉన్నాయి. ఇంకా లాస్ట్గా చూస్తే ప్రభు దగ్గరికే వచ్చి ప్రభు ఎదుటే నిలబడి ప్రభువుకు మనము వెన్ను చూపిస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, దేవునికి అలా వెన్ను చూపించకుండా ప్రభు సన్నిధిలో తిరిగి మోకరించి ప్రభు నామాన్ని నువ్వు మహిమపరుస్తావా? ఈ హేయ కృత్యాలన్నిటిలో నుంచి నిన్ను తప్పించడానికి యాయేలు గ్రంథం తీయం ఒక్కసారి. యాయేలు అయిపోయింది. ఇక యాయేలు గ్రంథం ఒక్క మాట దేవుడు అంటాడు. యాయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వక తిరిగి నా యొద్దకు రండి. ఇన్ని కార్యాలు చేశారు కదా, ఇన్ని కార్యాలు చేశారు, నాకు ఆయాసంగా ఇన్ని చేశారు, రహస్య పాపాలు రహస్య కార్యాలు ఆయాసకరమైన మీ వెన్ను చూపించారు, మీరు బొమ్మలు చేసుకొని నిలబడ్డారు, ఇన్ని చేశారు. వీటన్నిటిలో నుంచి నేను నిన్ను కాపాడాలంటే నీ మందిరం నుంచి నేను ఎందుకు బయటికి వెళ్తున్నాను? మీరు చేస్తున్నటువంటి హే కార్యాలను బట్టి చేస్తున్నాను. ఇప్పుడైనా మీరు చదువు, మరి పెద్దగా చదువు. యాయేలు 2వ అధ్యాయము 12వ వచనం చదువు బ్రదర్, పెద్దగా చదువు, గట్టిగా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు చదవమ్మా, మనపూర్వకంగా తిరిగి మీరందరూ కూడా ఏం చేస్తారు? నా ఎత్తుకు వస్తే. చూడండి, ఒక అవకాశం ఇస్తున్నాను మీకు. సరే, ఎన్ని చేశారు? ఈ పాపాలన్నిటితో ఉన్నది, ఈ హేయ కార్యాలు, ఈ హేయ కృత్యాలు అన్నీ చేసినా కానీ నన్ను ఆశ్రయించి నా ఎత్తుకొచ్చి ఇప్పుడైనా మీరేం చేయాలి? ఉపవాసం ఉండి నా తట్టుకు తిరగండి. చేశారు, మీ వెన్ను చూపించారు, అయినా క్షమించాను. ఏం చేయాలి? ఉపవాసం ఉండి మీరంతా తిరిగి నా ఎత్తుకు వచ్చి నా వైపు చూస్తే నేను నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు, నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు, నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. ఇట్లా విధంగా ప్రభు ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన యొక్క సమస్తమైనటువంటి దీవెన వర్షము మన కుటుంబం మీదకు పడాలంటే
ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడైనా నువ్వు తెలుసుకొని ప్రభు చుట్టూ తిరిగితే ప్రభు నీ కుటుంబాన్ని మధ్యాహ్న సమయంలో బహుగా ఆశీర్వదించబడును గాక. మీ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి కలుగును గాక. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము కలుగు చేయను గాక. ఇంటి కృపా ధన్యత మనందరి కుటుంబముల మీదకి ప్రభువు దయచేయును గాక. ఆమేన్. నా యొక్క వాక్యం ముగించినాను. సమయం అయ్యగారికి అప్పు చెప్తున్నాను. హల్లెలూయా. మా కింద వాళ్ళందరూ బయట ఎందుకు కింద స్క్రీన్ టీవీ ఏదైనా పెట్టారా? నానా స్తోత్రం. చాలా అద్భుతమైన మాటలు.